జనగామ జిల్లా జఫర్గఢ్ మండల్ తీగారం గ్రామంలో గత కొన్ని నెలల క్రితం వృద్ధ మహిళను రేప్ చేసి హత్య చేసిన సింగిరెడ్డి రవి జైలు శిక్ష అనుభవిస్తూ బెయిల్పై విడుదలై వస్తున్నారని తెలుసుకున్న తీగారం గ్రామ మహిళలు రోడ్డెక్కి నిందితుడికి బెయిల్ ఇవ్వద్దంటూ ధర్నా నిర్వహించారు. అనంతరం గ్రామ మహిళలు మాట్లాడుతూ మతిస్థిమితం లేని మహిళను ఎవరూ లేని సమయంలో అత్యాచారం చేసి అతి దారుణంగా హత్య చేశారని, గతంలో సింగిరెడ్డి రవి తన భార్యను మోటార్ బైక్ ఎక్స్లేటర్ వైర్తో హత్య చేసి బావిలో పడేసి జైలు శిక్ష అనుభవించి బెయిల్పై వచ్చి 21వ తారీఖు నవంబర్ నెల 2023న మధ్యాహ్నం సమయంలో మతిస్థిమితం లేని మహిళపై అత్యాచారం చేసి కత్తితో గొంతు కోసి కడుపులో అతి దారుణంగా పొడిసి చంపి పోలీసులకు లొంగిపోయారని, ఇలాంటి వ్యక్తి తిరిగి మా గ్రామంలోకి వస్తే ఇంకా ఎంతమంది మహిళలను పిల్లలను పొట్టన పెట్టుకుంటారోనని భయంతో గ్రామంలో ఉన్న మహిళలను ప్రాణభయంతో వణికిపోతున్నామని, ఒంటరిగా బయటికి వెళ్లాలంటే భయపడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి నరహంతకుడు కిరాతకుడు తిరిగి మా గ్రామంలోకి వస్తే మాత్రం ఎవరు ఊరుకోమని, అతనికి ఉరిశిక్ష ఖరారు చేయాలని ప్రభుత్వాన్ని చట్టాన్ని కోరుతున్నామన్నారు. మృతురాలికి 2 ఆడపిల్లలున్నారని, వారికి మా గ్రామం తోడుగా ఉంటామన్నారు. ఇప్పటికైనా పోలీస్ అధికారులు న్యాయస్థానం ఆ దుర్మార్గునికి ఉరిశిక్ష ఖరారు చేయాలని, బెయిల్ మాత్రం ఇవ్వద్దంటూ వేడుకుంటున్నామన్నారు. ఒకవేళ బెయిల్ గాని ఇచ్చి తిరిగి సింగిరెడ్డి రవి అనే వ్యక్తి గ్రామంలోకి వస్తే పెట్రోల్ పోసి తగలబెడతామని గ్రామంలోని మహిళలు హెచ్చరించారు. నా పేరు మహేశ్వరి. మా గ్రామం తీగారం. మా ఊర్లో ఒక దారుణం జరిగింది. అది సింగిరెడ్డి రవి అనే వ్యక్తి చేసిండు. ఆ దారుణం జరిగిన కాడ నుంచి మా ఊళ్ళో మహిళలు ఎంత భయాందోళన పడతాంటే అంత భయాందోళన పడతాండు. పిల్లలు కూడా స్కూల్కి పోవాలన్నా కూడా భయపడ్డారు కొన్ని రోజులు. ఇప్పుడు మళ్ళీ వస్తానని తెలిసింది. అసలు ఆ బెయిలు రావద్దు, అతను ఊళ్ళకే రావద్దు అని మా మహిళలు అందరం కోరుకుంటాను. అతనికి ఉరిశిక్ష పడుతుందా, కారాగార శిక్ష పడుతుందా, యావజ్జీవ శిక్ష పడుతుందా, మా ఊరికి రావద్దని మేము అందరం కోరుకుంటాను. కాబట్టి వాళ్ళ పిల్లలకు న్యాయం చేయండి. ఫస్ట్ మా ఊరికి న్యాయం చేస్తారో వాళ్ళ పిల్లలకు న్యాయం చేయాలని కోరుకుంటాను. సింగిరెడ్డి రవి అనే వ్యక్తిని ఊరి నుంచి బహిష్కరించి ఆయనకు యావజ్జీవ శిక్ష పడాలని కోరుకుంటాను. జనగాం జిల్లా జఫర్గఢ్ మండలం గ్రామం తీగారంలో సింగిరెడ్డి రవి అన్నట్టు ఆయన ఒక 70 ఏళ్ళ ముసలామెను అతి దారుణంగా గొంతు కోసి కడుపులో కత్తితో పొడిచి చంపిండు. ఆ రోజు నుంచి మా మహిళలకు మొత్తం టెన్షన్ తగిలి భయం వస్తుంది. ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్దామన్నా వెళ్ళటానికి ధైర్యం లేదు. అలాంటి ఏ శిక్ష ఎత్తారో వేసి మా ఊరికి రాకుండా కాపాడవలసింది మేము కోరుకుంటాను. అదే మా భయం. మా అమ్మను దారుణంగా చంపిండు. మేము అత్తగారి ఇళ్ళలో పోయినాం. అన్యాయంగా చంపిండు. రేప్ కేసు, మర్డర్ కేసు అన్యాయంగా చంపిండు. లంచ కొడుకు రవిగాడు రావద్దు, ఉరిశిక్ష వేయాలి. మేము ఆడపిల్లలం అత్తగారింటికి వెళ్ళిపోయినాం. మా అమ్మ ఒక్కతే ఉంటుంది. దారుణంగా చంపిండు వాడు, రేపు చేసి. వాడు అసలు రావద్దు, శిక్షించాలి. వానికి ఉరి శిక్ష పడాలి. మాకు న్యాయం చేయండి, ఊరుకు న్యాయం చేయండి. నమస్కారం.